అందరికీ అవకాశం వస్తుంది. సెల్ఫీ రాదా? హాయ్ అండి, ఇదంతా చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయినట్టుంది. గెట్ టుగెదర్ పార్టీ అండి. స్కూల్లో ఎన్ని సంవత్సరాలకి అందరం కలుసుకున్నామంటే ఆ సార్స్ని చూసినా ఫ్రెండ్స్ని చూసినా కూడా మళ్ళీ వెనుకకి చిన్నప్పటికి ఆ రోజులకి వెళ్ళినట్టే అనిపించింది. అంటే చాలామంది కలుసుకోలేదు కదా ఇన్ని సంవత్సరాల నుంచి, ఒకరిద్దరు అట్లా కలిసిళ్ళు. కానీ మిగతా వాళ్ళందరూ చిన్నప్పుడు స్కూల్ డ్రెస్లలో ఎట్లా ఉండేనో ఇప్పుడు అందరం చీరలు పెద్దోళ్ళం అయిపోయేసరికి అప్పట్లానే కనిపిస్తున్నారు అందరూ. ఒకసారి అంత బ్యాక్ వెళ్ళి చిన్నపిల్లలం అయిపోయాము. ఇక్కడ మా సార్కి నేను షల్వా కప్పి షీల్డ్ ఇస్తున్నాను. ఒక్కొక్కరికి అందరూ ఇట్లా ఇచ్చిల్లన్నట్టు అందరి సార్లకి షీల్డ్స్ షాల్వాస్ కప్పిన తర్వాత వాళ్ళ కాళ్ళకు కూడా మేము మొక్కామన్నట్టు. అదొక రకమైన అభిమానం. ఇకనే ఇప్పుడు పిల్లలు అయితే అట్లా మొక్కుతారా? చూడ్డానికే చీరలు అట్లా కట్టుకున్నాం కానీ చిన్న పిల్లలా అని అనిపించింది. అక్కడ ఉన్నంతసేపు అసలు అదొక రకమైన ఫీలింగ్. ఆ స్కూల్లో చదువుకున్న ఆ రోజులకి వెళ్ళినట్టే అనిపించింది నాకైతే. అప్పటి 90s కిడ్స్కి ఇప్పటి స్టూడెంట్స్కి చాలా తేడా ఉంది. ఇప్పటి టీచర్స్ని తప్పు పట్టట్లేదు. మా అప్పుడు టీచర్స్ అక్కడెక్కడో ఉంటే అమ్మో అక్కడ టీచర్స్ ఉన్నారని భయపడేది. అట్లుంచి వెళ్ళడానికే అసలు భయపడేది. ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళాల్సి వచ్చినా కూడా కంచూపు మేరలో సార్లు వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ నుంచే చేతులు కట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నమస్కారం పెట్టడమో, లేకపోతే మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ సార్ అనో, ఆఫ్టర్నూన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అనో ఏదో ఒకటి అట్లా చెప్పే వెళ్ళేది. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు విష్ చేస్తేనే అసలు చేయకుండానే అట్లా వెళ్తున్నారు. కొందరు చేస్తారు కావచ్చు, కానీ టీచర్స్ ముందే కాలు మీద కాలు కూడా వేసుకొని కూర్చునే పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఫ్రెండ్స్ టీచింగ్ అని ఏదో అంటున్నారు కదా, ఓకే ఫ్రెండ్లీగా ఉండాలి, కానీ పిల్లలు అదే అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. అందరు కాదు, కొంతమంది పిల్లలు, అంటే చాలామందే ఉన్నారులే అట్లా. ఇంకా సార్ వాళ్ళు అయితే అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్లు అన్నీ వాళ్ళ గురించి అన్నీ మాట్లాడిన తర్వాత ఇంకా మేము కూడా స్టూడెంట్స్ కూడా అందరు మాట్లాడిన తర్వాత ఇంకా భోజనాలు ఫస్ట్ అయితే సార్ వాళ్ళు తిన్న తర్వాత మేము తిన్నాము. రెసిపీస్ ఏంటంటే క్యాటరింగ్కి ఇచ్చిళ్ళు బగారా రైస్, ఇంకా చికెన్ కర్రీ, సాంబారు, అప్పడాలు, ఆలు కుర్మా, పాలకూర పప్పు, ఇంకా గుత్తి వంకాయ కుర్మా, ఇంకా గుర్తుకు లేదు ఏదో స్వీట్, ఇంకా కూల్ డ్రింక్స్ కూడా తెప్పించిళ్ళు. ఇంకా మేమైతే ఇక్కడ మంచిగా ముచ్చట్లు అన్నీ ఎప్పుడెప్పుడో ముచ్చట్లు పెట్టుకుంటూ తింటున్నాము. నిజానికి ఈరోజు ఒక ఘోరం ఏంటంటే మా అమ్మ వల్ల వదిన చనిపోయింది, మా పెద్దత్తమ్మ. ఇంకా వెళ్ళనులే అనుకున్నా గెట్ టుగెదర్ పార్టీకి. ఇంకా మా ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేసి ఇది మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో తెలియదు, ఎన్నేళ్ళకు మళ్ళీ కలుసుకుంటున్నాం కదా సార్లని, ఇంకా మనం ఫ్రెండ్స్ అందరం కలుసుకుంటున్నాం కదా, అయిపోగానే మళ్ళీ వెళ్తూలే అని నన్ను ఇక రమ్మన్నారు. ఇంకా మా ఆయన కూడా వెళ్ళిరా ఏం కాదు అని అన్నారు. ఇంకా పొద్దునైతే ఆ వార్త తెలియగానే ఏడుపు వచ్చింది, ఏడ్చినా. కానీ ఇక్కడికి రాగానే వీళ్ళందరినీ చూడగానే అదంతా పూర్తిగా మర్చిపోయినా వీళ్ళలో. అంటే ఇక మొత్తం కలిసిపోయి మొత్తం ఇక సంతోషంగా ఉన్నా అన్నట్టు, అన్ని బాధలు మర్చిపోయి అసలు టైమే తెలియలేదు అసలే. అక్కడికి మా ఆయన అయితే అక్కడికి చనిపోయిన దగ్గరికి మా ఆయన వెళ్ళిండు, నేను ఇక్కడికి వచ్చి ఇక్కడే ఇక అంతే మర్చిపోయినా. ఇంకా అంతే మొత్తం లీనమైపోయి అక్కడ ఫ్రెండ్స్తో కలిసి అసలు నిజంగా సూపర్ అనిపించిందండి. నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ అసలు మర్చిపోలేము. ఒక రకమైన ఫీలింగ్, ఫ్రెండ్స్ కలిసిన ఆనందం అయితే నిజంగా చిన్నప్పటి ఫ్రెండ్స్ కదా ఎంతైనా. అదే ఇంటర్ డిగ్రీ ఆ ఫ్రెండ్స్తోని అంత ఉండదు. అదే చిన్నప్పటి ఫ్రెండ్స్ మనకి ఏం తెలియనప్పటి నుంచి ఉన్నాం కదా ఫ్రెండ్స్తో కలిసి,
కొంచెం 10th వరకు అంటే ఎన్ని సంవత్సరాలు కదా కొట్లాడుకొని మళ్ళీ కలిసి అసలు ఎన్నో ఎక్స్పీరియన్స్లు ఉంటాయి ఫ్రెండ్స్తోని. అవన్నీ నిజంగా అవన్నీ గుర్తు తెచ్చుకుంటే కొంతమంది సార్స్ అయితే లేరు, ఇంకా కొంతమంది అయితే వచ్చిళ్ళు, ఇంకా వెళ్తున్నారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు మమ్మల్ని కలుసుకున్నందుకు. మేము కూడా చాలా హ్యాపీ వాళ్ళని కలుసుకున్నందుకు. సెల్ఫీ రాదా అంతేనా? ఫోటో ఇది చూడండి. ఈ దుర్గా కరం ఇటు చూడవే. ఓకే కొంచెం అరే ఇది మా క్లాస్ రూమ్. అందరం కాసేపట్లా ఫొటోస్ దిగినాం. ఆ అమ్మాయి మా ఫ్రెండ్ జ్యోతి అన్నట్టు, ఆమె డ్యాన్స్ చేసింది. ఇక్కడ బాయ్స్ చైర్స్ ఆడుతున్నారు. ఇంకా మమ్మల్ని కూడా ఆడమంటే మేము ఆడలేదు. మా కోసం అది తెలంగాణ బతుకమ్మ పాటలు పెట్టిళ్ళు, వాటికి మేము ఇక డ్యాన్స్లు వేసినాం అన్నట్టు. కానీ నిజంగా మస్తు ఎంజాయ్ చేసిళ్ళు. అంటే ఎంతైనా అమ్మాయిల కంటే అబ్బాయిలు బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి కొంచెం సిగ్గుపడరు కదా, ఆడవాళ్ళు అయితే కొంచెం సిగ్గుపడతారు. వీళ్ళైతే మంచిగా డ్యాన్స్లు వేసుకుంటూ ఈ చైర్స్ ఆట ఆడిళ్ళు, ఇంకా డ్యాన్స్ కూడా చేసిళ్ళు. చూస్తుంటే అసలు చిన్నప్పటి గుర్తులే గుర్తుకొస్తున్నాయి ఆ రోజులు. అసలు నిజంగా ఆ రోజులు మళ్ళీ రావండి. నిజంగా అసలు అప్పుడప్పుడు కలుసుకోవాలి ఫ్రెండ్స్. నిజానికి ఇట్లా ఎప్పుడో ఒకసారి గెట్ టుగెదర్ పార్టీ అనుకోకుండా. చిన్నప్పుడు స్కూల్ డేస్లో అప్పుడు 9th 10thకి వచ్చేసరికి కొంచెం మెచ్యూర్ మైండ్ సెట్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ 10th అమ్మో బాగా చదవాలి అనుకునేది అన్నట్టు. అప్పుడు అదొక భయం ఉండేది. ఇంకా 10thకి వచ్చేసరికి అబ్బా నెక్స్ట్ ఇంటర్ కాలేజ్కి వెళ్తాం, ఒక రకంగా పెద్దోళ్ళమ్మ అనే ఫీలింగ్ వస్తుంది కదా అప్పుడు. ఇంకా అదొక కొత్త ఎక్స్పీరియన్స్ కూడా, ఎలా ఉంటుందో కాలేజ్ లైఫ్ అని ఇంకా తెలియదు, కానీ ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. కానీ అంతకంటే ఎక్కువ 10th ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్న కొద్దీ ఒక రకమైన బాధ కూడా ఉండేదండి. ఉంటుంది అందరికీ, అది నిజంగా చెప్పలేము. ఎన్ని సంవత్సరాలు కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ని కానీ టీచర్స్ని కానీ, ముఖ్యంగా ఆ స్కూలు, నిజంగా ఆ స్కూల్ అడుగు పెడుతున్న వెంటనే అసలు ఆ స్కూల్ వదిలి వెళ్ళాలంటేనే చిన్నప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎక్కువ గడిపేది స్కూల్లోనే కదా. అంటే ఫ్రెండ్స్ టీచర్స్తో ఎక్కువ సమయం స్కూల్లోనే ఉండేది కాబట్టి ఇంట్లో వాళ్ళతో కంటే కూడా ఎక్కువ అనుబంధం కూడా మనకి ఫ్రెండ్స్తోనే ఉంటుంది. ఇక్కడ పాటలు ఉంచలేదండి, మళ్ళీ కాపీ రైట్స్ వస్తాయి కదా అనేసి, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొందరు సార్ వాళ్ళు అయితే వెళ్ళిళ్ళు, అంటే ఇంకా సండే ఆ రోజైతే ఫంక్షన్స్ ఉండేనంట. కొందరు వెళ్ళిళ్ళు, ఇంకా కొంచెం అవసరాలకు కూడా వెళ్ళిళ్ళు. ఇంకా కొంతమంది అయితే మేము డ్యాన్స్లు వేస్తుంటే కూర్చున్నారు సార్ వాళ్ళు, చాలా అంటే సాయంత్రం వరకు ఉన్నారు. మేము చేసే డ్యాన్స్ని బట్టి అవి ఏం పాటలో మీకు ఐడియా రావచ్చు. ఇంకేముంటాయి, ఇంకా ఆడోళ్ళు ఇంతమంది కలిసి చేసే డ్యాన్స్లు. కొంచెం దూరంలో ఉన్న ఫ్రెండ్స్ కానీ, లేకపోతే వాళ్ళకు వీళ్ళు కాని వాళ్ళు, లేకపోతే కొందరి కాంటాక్ట్స్ కూడా తెలియని వాళ్ళు చాలా మందే రాలేదండి ఫ్రెండ్స్ అయితే. కొంతమంది సార్ వాళ్ళైతే అంటే గుర్తుపట్టారేమో అనుకున్నాం, కొంతమందిని గుర్తుపట్టిండ్రు, నన్నైతే గుర్తుపట్టిండు. ఒక ఇద్దరు సార్లు అయితే గుర్తుపట్టలేదు ఏమో మరి. ఇంకా కొందరు సార్లు అయితే డైరెక్ట్ చల్లా శ్రీలత కదా అని అన్నారు. మంచిగా అనిపించింది, హ్యాపీ అనిపించింది. అంటే నేను ఇంకా గుర్తుకున్నానా అనేసి. అప్పుడు సార్ వాళ్ళు ఏది చెప్పినా కూడా, అంటే వాళ్ళు లెసన్స్ చెప్పినా కూడా, లేకపోతే ఇంకేదైనా సంస్కారం ఏదైనా చెప్పినా కూడా మంచిగా వినేదన్నట్టు వినయంగా. కానీ ఇప్పుడు అయితే పిల్లలు అసలు వింటలేరు. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినా, స్కూల్లో సార్స్ చెప్పినా కూడా అంత పట్టించుకోరు. నెగటివ్ కొందరు వింటారులేండి, కానీ కొంతమంది పిల్లలు మాకు ఏమన్నా అంటే చాట్ జీపీటీ దాన్ని అడిగి తెలుసుకుంటారు. ఇంట్లో పేరెంట్స్ ఏదైనా చెప్పినా కూడా ఆగు నీకు తెలియదు అని మనకే చెప్తారు. ఇంకా చాట్ జీపీటీ ఏమన్నా అంటే అన్నిటికీ చాట్ జీపీటీ పనికొస్తుందా? అంటే ఎగ్జాంపుల్కి మనం ఎక్స్పీరియన్స్లు కానీ, ఇంకా రెస్పెక్ట్ లాంటి అన్నీ చాట్ జీపీటీ చెప్పలేదు కదా. కానీ ఇంకా వాళ్ళే ముందు తెలుసుకుంటారు పిల్లలు.
టైం ఈజీగా అయిపోయింది. మంచిగా డాన్సులు చేసి ముచ్చట్లు పెట్టుకొని అందరి ఇంకా చిన్నప్పటి విషయాలు మాట్లాడుకొని ఇవన్నీ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా వీళ్ళైతే ఆటలు వీళ్ళ డాన్స్లు అయితే అసలు ఫుల్ ఎనర్జీ బాయ్స్కి. సార్ వాళ్ళు కూడా అందరు వెళ్ళిపోయారు ఇంటికి. ఇంకా మేమైతే ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ ఇట్లా వీళ్ళు ఆడే గేమ్స్ చూసుకుంటూ ఉండిపోయాము. ఇంకా చాలామంది అయితే ఇంకా లాస్ట్ వరకు ఉన్నారు. నేనైతే మధ్యలోనే వెళ్ళిన, ఎందుకంటే అటు వెళ్ళాలి కదా అత్తమ్మ అక్కడికి, అందుకని వెళ్ళిన. ఇంకా ఉంటే బాగుండు అనిపించింది, కానీ ఇంకా అటు కూడా వెళ్ళాలి కదా, బాగుండదు అనేసి. మీరు కూడా 90s కిడ్స్ అయితే ఇలాంటి గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్నారా? అందరు చేసుకుంటున్నారు ఇప్పుడు. ఇంకా చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే నాకు కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. ఇంకా మా వాళ్ళు అయితే ఇది అయిపోగానే ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి రిసార్ట్కి వెళ్దాము, ఇంకా ఎటైనా ప్లాన్ చేసుకుందాము అని అన్నారు అన్నట్టు. అంటే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా ఇక్కడ అందరు కలుసుకోవడం వల్ల. ఇంకా చాలామంది రాలేదు. ఇంకా మళ్ళీసారి రిసార్ట్ ఏదో ఒకటి మాట్లాడుకొని అక్కడికి వెళ్తే ఇంకా మిగతా వాళ్ళు కూడా అందరు వస్తారు అనేసి ఇంకా అన్నారు. గ్రూప్లో అయితే ఇంకా డిస్కస్ జరుగుతుంది. ఇంకా తెలియదు ఇంకెప్పుడు వెళ్తామో. ఒకవేళ వెళ్తే మాత్రం ఆ వీడియో పెడతాను. వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు కాదు ఇంకొక ఇద్దరు కూడా హైట్గా పెద్దగా ఉండే అన్నట్టు మా క్లాస్లో. ఎల్లో షర్ట్ శంకర్ అన్న అని పిలిచేది, ఇతను క్యాబ్ పెట్టుకున్న ఆయనే రాజ్ అన్న అని పిలిచేది. అట్లా కొందరిని అట్లా పెద్దగా ఉండే కాబట్టి వాళ్ళని అట్లా అన్న అని పిలిచేది అన్నట్టు. ఇక్కడ కెమెరా ముందు లెఫ్ట్ సైడ్ పైన హెయిర్స్ లేవు చూడండి, ఆయన పేరు శివ. అసలు టీచర్స్ డే ఇట్లా జరిగినప్పుడు, మీటింగ్ జరిగినప్పుడు క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి అట్లా సార్ వాళ్ళు మాట్లాడేది ఎవరెవరు ఏమవుతారు అన్నప్పుడు. అరే ఒకసారి అయితే ఆయన నిలబడ్డాడు, కానీ బెంచీలకి కిందికే ఉన్నాడు అన్నట్టు. ముందు డెస్క్ లా ఉంటుంది కదా, దానికంటే కిందికే ఉన్నాడు. అయితే ఇక సార్ వాళ్ళైతే టేబుల్ ఎక్కి మాట్లాడు అని అంటే మాట్లాడినప్పుడు స్పీచ్. అయితే ఇప్పుడు కూడా ఫస్ట్ ఇక్కడ చూడగానే ఆయనది ఆ సిచ్యువేషన్ గుర్తుకొచ్చింది నాకైతే. క్లాస్ రూమ్లో ఆయనని బెంచ్ ఎక్కి స్పీచ్ ఇవ్వమన్నది. చాలా మంది 10th వరకు కూడా పెరగరు, సడన్ గా ఇంటర్ లేకపోతే 10th అయిపోయే మూమెంట్ లా పెరుగుతారు. ఒక్క ఫ్రెండ్ మాత్రం అంటే స్కూల్ డేస్ నుంచి ఇంటర్ డిగ్రీ వరకు కూడా సేమ్ కలిసే చదువుకున్నాం, జయశ్రీ అని. అంటే నాలాంటి శారీయే కట్టుకుంది ఆమె అన్నట్టు. ఇంకా ఇప్పుడు కూడా నేను వచ్చింది. ఆమె కూడా ఇంపార్టెంట్ ఫంక్షన్కి పోయేది ఉన్నది, రాను అన్నది. కానీ ఇంకా సరే నేను కూడా రాను అంటే ఇక వచ్చేసింది అన్నట్టు ఆమె. ఇంకో విషయం చెప్పదా, మా స్కూల్లో మా అమ్మ, మా పిన్ని, మా మామయ్యలు, ఇంకా మా అన్నయ్య కానీ మా అక్క వాళ్ళు అందరూ మా స్కూల్లోనే చదువుకున్నారు. ఇప్పుడైతే డిజిటల్ క్లాసెస్, ఆధునిక విద్యా బోధన, ఇంకా ఎన్సిసి, ఐఐటి క్లాసెస్ కూడా అన్నీ చెప్తున్నారు ఇప్పుడైతే. మా అప్పటికి ఇప్పటికీ స్కూల్ డెవలప్మెంట్ అయితే చాలా జరిగిందండి. మా అప్పుడైతే స్కూల్లో భోజనం అయితే లేదు, కానీ ఇప్పుడైతే భోజనం కూడా పెడుతున్నారంట. అంటే మాకంటే ముందు మా అక్క వాళ్ళప్పుడైతే భోజనం పెట్టేదంట, మా అప్పుడైతే లేదు. ఇంకా ఇప్పుడైతే పెడుతున్నారంట మధ్య. మా ఇంటికి స్కూల్ ఎంత దగ్గర అంటే ఒక 1 కిలోమీటర్ కూడా ఉండదు, 1/2 కిలోమీటర్ ఉంటుంది కావచ్చు. ఇంటి దగ్గర నిలబడి చూస్తే స్కూల్ కనిపిస్తుంది. ఇంకా ఇంట్లో రెడీ అవుతా అంటే కూడా స్కూల్లో బెల్ కొట్టింది కూడా వినబడుతుంది అన్నట్టు. అప్పుడప్పుడైతే ఫస్ట్ బెల్ కట్టినాక కూడా వెళ్ళేది, స్కూల్కి వెళ్ళేసరికి సెకండ్ బెల్ అయ్యేది, అంత దగ్గర అన్నట్టు. మధ్యలో ఇంటర్వెల్ ఉండేది మాకు. అప్పుడు మా ఇంటికి వెళ్ళి వాటర్ తాగేసి వచ్చేది. మా ఫ్రెండ్స్ అందరు వచ్చేది మా ఇంటికి, ఎందుకంటే దగ్గర కాబట్టి అందరు వచ్చేది. చిన్నప్పటి విషయాలు కానీ మనకు నచ్చిన వాళ్ళ గురించి కానీ ఎంత చెప్పినా కూడా అసలు అయిపోదండి నిజానికి. ఎందుకంటే ఆ ఇష్టంని బట్టి ఉంటుంది, ఆ ముచ్చట్లు వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కరు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు. ఇంకా వాళ్ళని చూస్తుంటే మాత్రం నాకు చిన్నప్పుడు స్కూల్ డ్రెస్లో ఎలా ఉండేదో అట్లనే కనిపిస్తున్నారు నా కళ్ళకు మాత్రం. ఏంటి చిన్న పొరగల్లాగా డ్యాన్స్లు, ఈ గేమ్స్ ఏంది అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నిజానికి అందరం కలుసుకునేసరికి నిజంగా కూడా చిన్నపిల్లలం అయిపోయామండి. లైఫ్ ఎంత విచిత్రంగా ఉంటుందంటే చెప్పుకోలేనంత బాధ ఉంటుంది, సంతోషం కూడా చెప్పుకోలేనంత సంతోషం కూడా ఉంటుంది. అంటే కొన్ని బాధలు, సంతోషాలు అవి ఎక్స్ప్లెయిన్ చేయలేము, అసలు వర్ణించలేము అన్నట్టు. అందరం స్కూల్ డేస్కి వెళ్ళి ఆటలు పాటలు డాన్సులు చేసుకున్నాము. అసలు ఈ గెట్ టుగెదర్ పార్టీ మేము చేసుకున్నది నేనైతే కొంచెం పెట్టాను కదా వీడియో, ఇది చూస్తే మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.
ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళైనా కూడా ఈ స్కూల్ తెలిసిన వాళ్ళ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.